గడియారంతో పాటు ₹4 చేతి రుమాలు దొంగతనం చేసిన కేసులో నిందితుడిని 51 ఏళ్ల తర్వాత నిర్దోషిగా ప్రకటిస్తూ మహారాష్ట్రలోని పూణే కోర్టు తీర్పిచ్చింది. 1974లో నమోదైన ఆ దొంగతనం కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో నిందితుడిని భారత్ నిర్దోషిగా విడుదల చేసింది. 1974లో పూణేలోని బండ్ గార్డెన్ పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు నమోదైంది. గులాబ్ సాహు జాదవ్, ముకుంద కేర్బా వాగ్దేరే, రాజారాం తుకారం కాలేపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ తర్వాత గులాబ్ సాహు జాదవ్, ముకుంద కేర్బా వాగ్దేరే నేరం అంగీకరించడంతో 1975 ఏప్రిల్ 10న దోషులుగా నిర్ధారించారు. కానీ రాజారాం కాలే అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. 51 సంవత్సరాలకు పైగా పరారీలో ఉన్నప్పటికీ ఖచ్చితమైన ఆధారాలు లేకపోవడంతో పూణే కోర్టు జ్యుడిషియల్ మెజిస్ట్రేటు ఎన్దే చవన్ 2025 డిసెంబర్ 26వ తేదీన రాజారాం కాలేపై ఉన్న అన్ని వారెంట్లను రద్దు చేసింది. ఆ తర్వాత ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు.